నార్మల్‌గా ఎప్పటికైనా కూడా మనం వింటూ ఉంటాము. హార్మోనల్ ఇంబాలెన్స్. అసలు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌లో హార్మోన్స్‌వి పేరేంటిది? అండ్ ఎగ్జాక్ట్‌గా ఈ హార్మోన్స్ అనేది ఏం చేస్తుంది? నేను మీ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కుముద్ కాచిగూడ బ్రాంచ్. నార్మల్‌గా మనం చూస్తూ ఉంటాము ఇన్‌ఫర్టిలిటీలో స్పెషల్‌గా ఆడవాళ్ళలో రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో కాంప్లెక్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. కాంప్లెక్స్ సిస్టమ్ అంటే ఏంటిది? జనరల్‌గా మగవాళ్ళలో మేల్స్‌లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకటి మాత్రమే ఇంపార్టెంట్ ఉంటుంది. బికాస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి కంప్లీట్‌గా అది ఫంక్షన్ చేయడానికి ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అదే కంట్రోల్ చేస్తుంది. బట్ ఆడవాళ్ళలో ఇది చాలా కాంప్లెక్స్ ఉంటది. నంబర్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ హార్మోన్స్‌లో నంబర్ 1 ఈస్ట్రోజన్ ఉంటుంది. నంబర్ 2 ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. నంబర్ 3 ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ ఉంటుంది. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది. ఎల్హెచ్ అంటే ల్యూటెనైజింగ్ హార్మోన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ 5 హార్మోన్స్ అనేది ఎప్పుడైతే నార్మల్ ఉంటాయో ఒక ఫీమేల్‌లో, ఒక అమ్మాయిలో అప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా. మళ్ళీ ఇన్ఫర్టిలిటీలో ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది చాలా తక్కువ అమౌంట్స్ లో ఉంటుంది. ఇది నార్మల్ అమౌంట్స్ వచ్చేసి 0.5 నుంచి 5 వరకు ఉంటుంది. యాంటీ ములేరియన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎగ్ సైజ్ కి నార్మల్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సపోజ్ మీకు ఏఎంహెచ్ చాలా హై ఉన్నదంటే పీసీఓడిలో హై ఉంటుంది. ఏఎంహెచ్ అనేది 5 కంటే ఎక్కువ ఉన్నది, 6 నుంచి 10 మధ్యన ఉన్నదంటే మీకు పీసీఓడి ఉన్నదని అర్థం చేసుకోవాలి. నార్మల్ గా పీసీఓడిలో ఏఎంహెచ్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే బికాస్ దాని లోపల ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేది ఉంటుంది. ఈ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేది యాంటీ ములేరియన్ హార్మోన్ కి అనేది ఎక్కువగా చేస్తుంది. సో ఏఎంహెచ్ అనేది కరెక్ట్ గా ఉన్నదంటే మీకు ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో ఇన్ఫర్టిలిటీలో ఏఎంహెచ్ అనేది బాగా తక్కువ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. కాకపోతే 5 లోపు 0.5 to 5 ఉంటే అది నార్మల్ అనేది అంటూ ఉంటాం. సో ఏఎంహెచ్ కి నార్మల్ చేయడానికి మీరు బాగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, యోగా చేయండి, స్ట్రెస్ లేకుండా ఉండండి. సో ఇది చేసినప్పుడు జనరల్ గా మన హార్మోన్స్ అనేది నార్మల్ అవుతూ ఉంటుంది. మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నదంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి కాచిగూడ.